రైట్, మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పక్క ఒక బీసీల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటూనే ఇటు 42% రిజర్వేషన్లో జాప్యం చేస్తూ చెప్తా ఉన్నది. ఏం చెప్తారు? బీసీల పాలిట ఒక శాపం పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం. కారణం 20 మాసాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ల విషయంలో కానీ, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో బీసీల విషయంలో చెప్పినటువంటి హామీల విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలే. 42% రిజర్వేషన్లు తీసుకొస్తామన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించి బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. బీసీ సప్లైన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. రకరకాల హామీలు ఇచ్చిళ్ళు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి కారకులైనటువంటి బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను మాత్రం తుంగలో తొక్కి వాళ్ళ అధికార పదవులను ఏ రకంగా అనుభవిస్తూ ఉన్నారో చూస్తున్నాం. చివరికి మంత్రివర్గంలో బీసీలకు ఇవ్వాల్సినటువంటి వాటాతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలను కూడా బీసీల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి రేవంత్ రెడ్డి ఎటువంటి కుట్రపూరితంగా బీసీలను అణచివేస్తూ ఉన్నారో కనబడుతున్నది. కాబట్టి మేము బీసీలందరం, బీసీల శ్రేయస్సు కోరేటువంటి సంఘాల నాయకులందరూ ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ 42% రిజర్వేషన్లు అయితే అమలు చేసి ఎన్నికలకు పోతామని మీరు ఇచ్చిందో దానికి కట్టుబడాలి. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకురావడానికి ఢిల్లీ స్థాయిలో మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో మేమందరం కూడా కలిసి వస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. రైట్, మనతో పాటు బీసీ సంఘాల చైర్మన్ ఉన్నారు, మాట్లాడదాం. ఒక పక్క బీసీల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారండి? సార్, ఇప్పుడు కసరత్ అంటే మాకు జోడో రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర సందర్భంగా మమ్మల్ని పిలిచాడండి. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి, నన్ను, బాలరాజు గౌడ్ను, శ్రీశైలం యాదవ్ మమ్మల్ని పిలిపించి ఆ రోజు చెప్పాడు, తెలంగాణలో కనుక గవర్నమెంట్ సక్సెస్ అయితే, గవర్నమెంట్ వస్తే మేము 42% రిజర్వేషన్ మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చాడండి. ఆ మాట తూచా తప్పకుండా మరి మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వం కూడా మరి కులగన జరిపించి 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగిందండి. ఢిల్లీకి కూడా మేము ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఆ ధర్నాకు దిగొచ్చి భారత ప్రధానమంత్రి కూడా జనగణలో భాగంగా కులగన చేస్తానని చెప్పి ప్రధానమంత్రి దిగొచ్చాడండి. మా ర్యాలీ జంతర్ మంతర్తో మా ధర్నాను చూసి మరి ప్రధానమంత్రి కూడా ఇండియా లెవెల్లో దాదాపు 70 కోట్ల మంది బీసీలకు న్యాయం చేకూరుస్తారని చెప్పాడు. అది తూచా తప్పకుండా చెయ్యాలి. ఇక్కడ ప్రభుత్వం కూడా తమిళనాడు తరహా, జయలలిత తరహా తీసుకుపోయి ఢిల్లీలో మరి ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి మరి కులగన ఏ విధంగా చేశావో మరి బీసీ రిజర్వేషన్ కూడా ఆ విధంగా సాధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక పక్క ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా పెట్టకపోవడానికి కారణమే బీసీలకు న్యాయం చేకూరాలని చెప్పి ఆపినామని చెప్తా ఉన్నది. మళ్ళీ ఎందుకు 42%లో జాప్యం చేస్తాం? అది ప్రభుత్వము వాళ్ళ చేతులు దులుపుకొని పక్కకు తీద్దామని ఆలోచన చేస్తారండి. కాదు, అది ఖచ్చితంగా అమలు చేయాలి అనేది మా డిమాండ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు పోయే ముందు కూడా ఎన్నికలకు పోవద్దు, అసలు ఎన్నికలకు పోతే మేము ఊరుకోము. మాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే, మాకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఒకవేళ నిజంగా ఇదే కొనసాగిస్తే ఎట్లా ఉండబోతున్నది కార్యాచరణ? మేము చాలా ధర్నాలు మా వాళ్ళు చెప్పారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. మేము ఇప్పుడు అక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ ఒక ఆల్ ఇండియా ఓబీసీ మరి ఒక కమిషన్ చైర్మన్గా చేసిన వ్యక్తి, మరి ఐఏఎస్ ఆఫీస్ చిరంజీవులు గారు, మా జావుల శ్రీనివాస్ గౌడ్ గారు, మా బాలరాజు గౌడ్ గారు, మా శ్రీశైలం యాదవ్, మేము అందరం కలిసికట్టుగా బీసీ ఉద్యమాన్ని, బీసీలను అంతా ఈ రాష్ట్రంలో 56% ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు 56% ఉన్న బీసీలందరూ ఏకతాటిపోయి ధర్నాలు, రస్తాలు, మరి అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముట్టడించడానికి ప్రయత్నం చేసి మేము ఊరుకోమండి. అది మా డిమాండ్. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేయాలని మేము కోరుతున్నాం. మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు కొంచెం చిన్న చూపు కానీ, అంటే చిన్న చిన్న శాఖలే ఇచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? అది ఇప్పుడు ఇంకా 3 ఖాళీగానే ఉన్నాయి, దాంట్లోనన్నా బీసీలకు ఇవ్వాలి. ఇచ్చిన శాఖలు కూడా మీరు అన్నట్టు చాలా అన్యాయం జరిగిందండి. చిన్న చిన్న శాఖలు, సంక్షేమము, ఎస్సీ సంక్షేమ శాఖ, మరి అదేవిధంగా పాడి పరిశ్రమ శాఖ, ఇలాంటి చిన్న చిన్న ఇచ్చారు. కానీ పెద్ద హోం శాఖ కానీ, మున్సిపల్ కానీ ఇలాంటి శాఖలు కూడా ఇవ్వాలి. అర్హులైనటువంటి వాళ్ళు లేరా బీసీలు? ఎందుకు లేరండి? చాలామంది మేధావులు ఉన్నారు బీసీలు, చాలామంది వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఉన్న 3 శాఖలు కూడా మేము రాహుల్ గాంధీని కూడా వారం రోజులు కలుస్తున్నాము. ఉన్న శాఖలు కూడా బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి.